ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టుపై వైసీపీ మూకల దాడిపై తిరుపతిలో విద్యార్థులు నిరసన చేపట్టారు. ఎస్వీ యూనివర్సిటీలో అన్ని విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ చేపట్టాయి. జర్నలిస్టుపై దాడిని అన్ని సంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి. జగన్ తీరును ఎండగట్టాయి. ఓ జర్నలిస్టుపై దాడి జరిగితే అందుకు అనుకూలంగా మాట్లాడిన మాజీ మంత్రి కొడాలి నాని మాటలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినేష్ యూనివర్సిటీ నుంచి అందిస్తారు. రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై అమానుషంగా జరిగిన దాడికి ఈరోజు తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలందరూ కూడా స్పందించారు. మనం చూస్తున్నాం ఎస్వీ యూనివర్సిటీలో భారీ ర్యాలీగా వాళ్ళు ఈ యొక్క జరిగినటువంటి అమానుషానికి వ్యతిరేకంగా ఇక్కడ ర్యాలీ నిర్వహించేటువంటి పరిస్థితి. ఇక్కడ ఉండేటువంటి నేతల్ని అడిగి వాళ్ళ యొక్క స్పందన తెలుసుకుంటాం. చెప్పండి, జరిగినటువంటి దాడి చూస్తే ఏమనిపిస్తోంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు జర్నలిస్టు పైన కూడా దాడి చేసే విధంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏది జరిగినా నిజానికి వాస్తవాలకి బయట పెట్టేటువంటి జర్నలిస్టుల పైన ఈరోజు గత వారం నుంచి కూడా రాప్తాడులో జరిగినటువంటి మీటింగ్లో కానీ లేకపోతే నిన్న రాత్రి ఈనాడు కార్యాలయం మీద కానీ అదేవిధంగా ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద వాళ్ళ ఇంట్ల మీద కూడా ఈరోజు వైసీపీ కార్యకర్తలు రౌడీయిజం చేస్తూ ఈరోజు దాడి చేస్తూ ఉన్నారు. మేము విద్యార్థి సంఘాలుగా జర్నలిస్టు చదువుతున్న విద్యార్థులు కూడా ఈరోజు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ అనుచరులు ఎవరైతే దందాలు చేస్తూ రౌడీయిజం చేస్తూ జర్నలిస్టు పైన చేస్తున్న దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొన్న కొడాలి నాని అంటే ఆయన కొడాలి నాని కాదు, గంజాయి నాని, స్కాచర్ నాని, దొంగ నాని, గుట్కా నాని. నువ్వేమంటావు? వేమూరి రాధాకృష్ణ వచ్చినా లేకపోతే రామారాజు వస్తే కీలించేస్తామని చెప్తావా? నువ్వు గుర్తుపెట్టుకో, 2024లో మార్చిలో ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో నువ్వేనా ప్రజలు లేకపోతే నువ్వు కీలుగా దించేది నీ మెడ తీయేస్తారని చెప్పి కూడా విద్యార్థి సంఘాలకు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. ఈ రోజు మనం చూస్తున్నట్టే సిద్ధం 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 అన్నాడు. దేనికయ్యా సిద్ధం? నీకు ఎట్లా ఈరోజు 50 రోజులు ఎక్స్పైరీ డేట్ అయిపోయి వచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈరోజు అందరిపైన దాడులు చేసావు. లాస్ట్కి ఈరోజు జర్నలిస్టుల పైన దాడులకు దిగుతున్నావు. ఒకటే, ఈరోజు నువ్వు ఇంటికి పోవడానికి గుడ్డలు బట్టలు సర్దుకొని ఈరోజు ఇంటికి వెళ్ళాల్సిన ఖచ్చితంగా దగ్గర ఆసనం అయింది. ఈరోజు నువ్వు మొహం పైన ఈరోజు ఆ స్టేజ్ పైన చెప్తున్నావు. ఈరోజు కొన్ని టీవీ ఛానల్ గురించి పేర్లు మెన్షన్ చేయకుండా కొన్ని టీవీ ఛానల్ పైన దాడులు చేయడం అని చెప్పి నువ్వు స్వయంగా నువ్వే చెప్తున్నావు. ఈరోజు నువ్వు స్వయంగా నువ్వు చెప్పిన దానివల్లే ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఈరోజు దాడులు చేశారు. ఒకటే, ఈరోజు ఈ దాడికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటున్నాను. తక్షణమే ఎవరైతే కృష్ణ అనే ఫోటోగ్రాఫర్పై దాడి చేశారో వారిని వెంటనే శిక్షించాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా తీసుకుంటే నిన్న ఈనాడు కార్యాలయంపై దాడి చేశారు. ఈనాడు కార్యాలయంపై ఎవరైతే దాడి చేశారో వారిపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళడం ఖాయం. ఎప్పుడో ఈ జనాలందరూ ఫిక్స్ అయిపోయారు. సిద్ధం అన్నారు. నువ్వు ఇంటికి పోవడానికి సిద్ధం చేశారు ప్రజలందరూ కూడా అనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. అనంతపురం సిద్ధం మహాసభలో సమాజం పట్ల బాధ్యత కలిగిన ఒక జర్నలిస్టు పైన దాడి చేయడం అనేది ఒక చీకటి రోజుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే విచక్షణ రహితంగా గొడ్డిని బాదినట్టున ఆ వైసీపీ గుండాలని అందరిపైన కఠినంగా శిక్షించలేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఎవరైతే దాడి చేశారో ఆ వైసీపీ గుండాలు ఈ ప్రభుత్వం వెంటనే శిక్షించకపోతే ఆ దాడి చేయించింది జగన్మోహన్ రెడ్డి అనేసి మేము భావిస్తున్నాం. అలాగే ఈ ఉద్యమంలో ఎక్కువ తీవ్ర స్థాయిని కూడా మేము తీసుకెళ్తామనేసి విద్యార్థి లీడర్గా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు కులం చూడం మతం చూడం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి పాత్రికేయులు సమాజంలో ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమైనటువంటి పాత్రికేయుల మీద దాడి చేస్తున్నావంటే ఇంతకైనా సిగ్గుచేటు ఏమన్నా ఉందా జగన్మోహన్ రెడ్డి? నువ్వు నీ పదవికి ఉండేదానికి అర్హత లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల పైన దాడి చేస్తూ ఉంటే శాంతి భద్రతలను కూడా కాపాడలేని ముఖ్యమంత్రి తక్షణం పదవిలో నుంచి దిగిపోవాలని చెప్పేసింది తెలుగు యువతగా మేము డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టులకు రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చేంత వరకు కూడా విద్యార్థి యువజన సంఘాలు పోరాటం చేస్తాయి. జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా జరిగిన దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమం బాటపట్టాయి. మరిన్ని సంఘాలు కూడా ఈ యొక్క ఉద్యమంలోకి రాబోతున్నాయి. జర్నలిజం పైన దాడి, జర్నలిస్టుల పైన దాడి ప్రజాస్వామ్యాన్ని హననానికి కారణం అవుతుందని చెప్పి అందరూ కూడా గట్టిగా ఉద్యమించే పరిస్థితి ఉంది.